హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ వారీగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నా బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 పోస్టుల భర్తీకి మార్చ్ 10న మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశామని ఆల్రెడీ మనకు లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఫిబ్రవరి 27 వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, మార్చ్ 3 వచ్చేసి రిజల్ట్స్, మార్చ్ 8 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కనుక మార్చ్ 10న మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఈ 16,347 పోస్టులలో కేటగిరీ వారీగా చూసుకుంటే ఎస్జిటి వచ్చేసి 6,371, ఎస్ఏ వచ్చేసి 7,725, టీజీటీ వచ్చేసి 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి 286, ప్రిన్సిపల్ వచ్చేసి 52, పీఈటీ వచ్చేసి 132 పోస్టులు. ఈ విధంగా కేటగిరీ వారీగా అయితే పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి కంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీఏనే ఎక్కువ ఉన్నాయి, బట్ తెలంగాణలో ఎస్సీఏలు చాలా తక్కువ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ రెండు సేమ్గానే ఉన్నాయి, ఇంక ఎస్సీఏలు 1000+ ఎక్కువనే ఉన్నారనమాట. సో ఇది అప్డేట్. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఎస్సి గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.